మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మావాడికి ఫోన్ చేసేసి వాగు ఇక్కడ దాకా వచ్చిందిరా, ఎవరికైనా ఫోన్ చేసి చెప్పు కాపాడని చెప్పిండు. అంతే, అదే వాయిస్ తోనే లోపల కొట్టుకుని వెళ్ళిపోయారు. ఆడబిడ్డ అంటే ఎంత దూరంలో ఉంటుందో మాకు తెలియదులే, కానీ మాకు ఒక్కడే ఆడబిడ్డ. అసలు మా ఊరిలో పుట్టడం మా అదృష్టం. ఈ అమ్మాయి వల్ల మా ఊరికి చాలా పేరు వచ్చింది. చాలా మంచి అమ్మాయి. ఇలాంటి అమ్మాయి భవిష్యత్తులో ఇంకా మనం నెక్స్ట్ తరంలో చూస్తామా లేదనేది కూడా నాకు తెలిసి ఇది ప్రశ్నార్థకమే. ఎవరి తలరాత ఎలా ఉంటుందో తెలియదు. ఎవరి జీవితం ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో తెలియదు. మరణం ఏ రూపంలో వస్తుందో, ఏ క్షణంలో వస్తుందో అంతు చిక్కదు. ఆకేరు వాగులో కొట్టుకుపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని కథ వింటే కన్నీరు ఆగదు. మృత్యువే ఆమెని పిలిచిందా, ఆమె నుదుటి రాత అలాగుందా అనే బాధ కలుగుతుంది. మరణం ఇంత త్వరగా వస్తుందని మాత్రం అశ్విని అనుకోలేదు. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పారు. తండ్రి కూడా వారించారు. సోదరుడు వద్దు చెల్లి అని బతిమాలాడు. అయినా అశ్విని వినలేదు. ఆఫీసులో ముఖ్యమైన పని ఉందని మొండిగా ఇంట్లోంచి బయలుదేరింది. అశ్విని కోసం ఆకేరు వాగు మృత్యువులా కాపు కాచింది. అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ ప్రయాణిస్తున్న కారు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిపైకి రాగానే వరద విరుచుకుపడింది. కారును నీరు చుట్టుముట్టడంతో భయంతో అశ్విని తన అన్న అశోక్కు ఫోన్ చేసింది. అతను 100కు డయల్ చేసి మళ్ళీ అశ్వినికి కాల్ చేసేలోపే ఆమె ఫోన్ ఆగిపోయింది. ఫోన్ మాత్రమే కాదు, ఆ క్షణంలో అశ్విని, తండ్రి మోతీలాల్ శ్వాస కూడా ఆగిపోయింది. వాగు అటు సడన్ గా వచ్చేసింది. అక్కడ 3 వాగులు తెగినాయట. అక్కడ నుంచి సడన్ గా వచ్చేసరికి అక్కడే ఇక ఉండిపోయారు. అక్కడ నుంచి సడన్ గా కొట్టేసి నెట్టేసి మావాడికి ఫోన్ చేసేసి వాగు ఇక్కడ దాకా వచ్చిందిరా, ఎవరికైనా ఫోన్ చేసి చెప్పు కాపాడని చెప్పిండు. అంతే, అదే వాయిస్ తోనే లోపల కొట్టుకుని వెళ్ళిపోయారు. అశ్విని స్వగ్రామం గంగారం తండాకు వెళితే ఆ ఊరి ప్రజలు చెప్పే మాటలు వింటే దుఃఖం తన్నుకొస్తుంది. వ్యవసాయం చేస్తున్న తండ్రి పొలంలో కష్టం చేస్తుంటే తట్టుకోలేకపోయింది అశ్విని. తన తండ్రి లాంటి అనేక మంది రైతులకు సాయం చేయాలని కలగనేది. అందుకే అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీలో బీఎస్సీ చేసింది. పట్టుబట్టి ఢిల్లీకి వెళ్ళి మరీ పీజీ పీహెచ్డీ పూర్తి చేసింది. ఇప్పుడు రాయగఢ్లోని ఓ విత్తన పరిశోధన సంస్థలో సైంటిస్ట్గా ఉద్యోగం చేస్తోంది. కానీ మరణం ఇంత త్వరగా వస్తుందని మాత్రం అనుకోలేదు. ఇక ఒక మాటలో చెప్పాలంటే మాకు లేదు తను. మాకు ఇప్పుడు ఆడబిడ్డ అంటే ఎంత దూరంలో ఉంటుందో మాకు తెలియదులే, కానీ మాకు ఒక్కడే ఆడబిడ్డ. తనను చూసి చాలామంది ఇన్స్పైర్గా అయ్యి తీసుకోవాలని, బాగా చదవాలనేసి కూడా మా కోరిక. అదే మా చివరి కోరిక. తను ఎక్కడున్నా తను మనశ్శాంతిగా ఉండాలనేసి కోరుకుంటున్నాము. తనను, తన కూతుర్ను మృత్యువు ఒకేసారి కబలిస్తుందని తండ్రి మోతీలాల్ కూడా ఊహించలేదు. తండాలో పుట్టిన తన బిడ్డ దేశం మెచ్చే శాస్త్రవేత్త అవుతుందని కలగనేవాడు. కొత్తగా నిర్మిస్తున్న ఇంటి డోర్కు తన కూతురు నేమ్ బోర్డు పెట్టి ఆ పేరు కింద అగ్రికల్చర్ సైంటిస్ట్ అని చూడాలి అనుకున్నాడు. ఇంటికి పునాది వేశాడు. కూతురు కోసం నేమ్ ప్లేట్ కూడా రెడీ చేశాడు. కానీ అతని కల నెరవేరనే లేదు. ఆకేరు వాగులో తమని జీవితం ఆగిపోతుందని ఆలోచించలేదు. కూతురుతో పాటే తండ్రి మోతీలాల్ కూడా వాగులో కొట్టుకుపోయాడు. చాలా మంచి అమ్మాయి, తెలివిగల అమ్మాయి. ఈ అమ్మాయిని కోల్పోవడం చాలా బాధాకరణం. కాకపోతే ఏంటంటే దేవుడు అనేటివాళ్ళు ఉన్న మంచి వాళ్ళకే చెడు చేస్తారనేది ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే దేవుడు తొందరగా మంచి వాళ్ళనే తీసుకెళ్తాడు. అసలు మా ఊరిలో పుట్టడం మా అదృష్టం. ఈ అమ్మాయి వల్ల మా ఊరికి చాలా పేరు వచ్చింది. అమ్మాయి తీసుకున్న గోల్డ్ మెడల్స్ కావచ్చు, పిహెచ్డీ కావచ్చు, అమ్మాయి రాయ్పూర్లో చేసే ఉద్యోగరీత్యా కావచ్చు, తల్లిదండ్రులతో పాటు మాతో పాటు అందరినీ ఒక ఫ్రెండ్లీగా ఉంటూ మాతో చాలా కలిసిమెలిసి ఉండేది. చాలా మంచి అమ్మాయి. ఇలాంటి అమ్మాయి భవిష్యత్తులో ఇంకా మనం నెక్స్ట్ తరంలో చూస్తామా లేదనేది కూడా నాకు తెలిసి ఇది ప్రశ్నార్థకమే. మోతీలాల్ది వ్యవసాయ కుటుంబం.
గంగారం తండాలో కష్టపడి బతికిన మనిషిగా గుర్తింపు ఉంది. కొడుకు అశోక్ కుమార్ను, కూతురు అశ్వినిని ఎంతో కష్టపడి చదివించాడు. ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ తండ్రికి కష్టం కలగకుండా చదువుకున్నారు. పిల్లలిద్దరికీ ఉద్యోగాలు రావడంతో ఆ తండ్రి ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నాడు. కొడుక్కి పెళ్లి సంబంధం రావడంతో గత నెల 29న నిశ్చితార్థం జరిపించాడు. అశ్విని కూడా నిశ్చితార్థానికే వచ్చింది. అలా అనుకోని ముప్పుకు గురయ్యి ప్రాణాలు కోల్పోయింది. ఒక చోట అశ్విని మృతదేహం, మరో చోట తండ్రి మృతదేహం. ఆ రెండింటిని చూస్తే గుండె తరుక్కుపోతోంది. తండ్రి కూతుల డెడ్ బాడీలను రెండింటిని ఒకేసారి గ్రామానికి తీసుకురావడంతో గంగారం తండా గుండెలవిసేలా రోధిస్తోంది. అశ్విని సాధించిన విజయాలను గుర్తు చేసుకుని బోరున విలపిస్తోంది. చిన్నప్పటి నుంచే అశ్విని అన్నింటిలో చురుకుగా ఉండేదని చెబుతున్నారు. చదువుతున్న సమయంలోనే యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిందని గుర్తు చేసుకుంటున్నారు. అశ్విని బతికుంటే తమ ఊరికి మంచి జరిగేదని చెబుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదుగుతుందని కలగన్నామని, మరణం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదని చెబుతున్నారు. Personally, like we are seeing her as a very good girl. Like she's kind of ideal for everyone. Like people are thinking like if girl is there, like she should be like this. And she is very motivated to others. Yeah, so she was very motivating, and she was having very positive aura. So people were liking that, and people were like to be around her. So she was motivating the people, and she was totally positive most of the time. So that's what we always remember about her. So this is very unfortunate event, and we lost one of the maybe one of the greatest future agriculture scientist we lost. So it's very unfortunate, and coming from this very humble background, from here to reaching there, it's not very easy task. Yes. So it's really disheartening to see this unfortunate event. We cannot, no one imagined this. అశ్విని మరణ వార్తను తట్టుకోలేకపోయారు ఆమె స్నేహితులు. ఆమె చనిపోయిందని తెలియటంతోనే ఢిల్లీ నుంచి హుటాహుటిన గంగారం తండాకు చేరుకున్నారు. కడసారి తమ స్నేహితురాల్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. మిత్రమా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా అంటూ బోరున విలపించారు. కానీ అశ్విన్ నాకు ఎంఎస్సి జాయిన్ అయినప్పుడు ఐఆర్ఐ న్యూఢిల్లీలో క్లాస్మేట్గా జాయిన్ అయినప్పటి నుంచి పరిచయం. తను అప్పటి నుంచే మాకు అందరికీ ఇన్స్పిరేషన్. ఎట్లా అంటే యూజీలోనే 10 గోల్డ్ మెడల్స్ తీసుకొని వచ్చింది. సో దాని నుంచే మేము అప్పుడు నుంచి చాలా ఇన్స్పైర్ అవుతుండే ఎంటైర్ క్లాసు. అంతే మనిషి జీవితం. 24 ఏళ్ల వయసులోనే ఎన్నో విజయాలు సాధించింది అశ్విని. యువ శాస్త్రవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చదువులో నెంబర్ 1గా నిలిచింది. ఊళ్ళో నెంబర్ 1గా మారింది. ఆమె విజయాలను చూసి విధి ఓర్వలేకపోయింది. మృత్యువై కాటేసింది. అశ్విని కథను తలుచుకుంటే ఎవరికైనా కన్నీరు వస్తుంది. మావాడికి ఫోన్ చేసేసి, వాగు ఇక్కడ దాకా వచ్చిందిరా, ఎవరికైనా ఫోన్ చేసి చెప్పు కాపాడని చెప్పిండు. అంతే, అదే వాయిస్తోనే లోపల కొట్టుకుని వెళ్ళిపోయారు. ఆడబిడ్డ అంటే ఎంత దూరంలో ఉంటుందో మాకు తెలియదులే, కానీ మాకు ఒక్కడే ఆడబిడ్డ. అసలు మా ఊరిలో పుట్టడం మా అదృష్టం. ఈ అమ్మాయి వల్ల మా ఊరికి చాలా పేరు వచ్చింది. చాలా మంచి అమ్మాయి. ఇలాంటి అమ్మాయి భవిష్యత్తులో ఇంకా మనం నెక్స్ట్ తరంలో చూస్తామా లేదనేది కూడా నాకు తెలిసి ఇది ప్రశ్నార్థకమే.